పిల్లలు ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఒక నీతి కథతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కథను పరిశీలించండి. కథ పేరు నీతి కథ. ఈ కథలో ఏ బొమ్మలు ఉన్నాయో పరిశీలించండి. ఏంటి ఉన్నాయి పరిశీలించారు కదా. ఇప్పుడు కథ చదువుతాను, మీరందరూ కూడా నేను చదువుతున్నటువంటి కథను ఫాలో అవ్వండి. అడవిలో అహంకారంతో తిరిగే ఒక ఏనుగు ఉండేది. దాని భారీ శరీరాన్ని చూసుకొని గర్వపడేది. ఒకరోజు ఏనుగు నడుచుకుంటూ పోతూ చీమల పుట్టను తొక్కుతుంది. దానికి చీమలు భారీగా ఉన్నావు కదా, కళ్ళు కనబడడం లేదా, చూసుకోకుండా నడుస్తున్నామని ఏనుగుని తిడతాయి. దానికి ఏనుగు, మీరంతా చిన్న ప్రాణులు, మీకు ఎందుకు అంత కోపం, కొంచెం తగ్గి ఉండండి, లేదంటే మొత్తాన్ని తొక్కేస్తానంటూ చీమలను బెదిరిస్తుంది. ఏనుగుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని చీమలన్నీ ఆలోచిస్తాయి. చీమలు ఏనుగు మీదకి ఎక్కి కుట్టడం మొదలు పెడతాయి. మరికొన్ని చీమలు ఏకంగా కంటిలో కుట్టడంతో ఏనుగుకి కళ్ళు మూసుకుపోతాయి. దీంతో ఏనుగుకి కళ్ళు కనబడక ఒక చెట్టును ఢీకొట్టి కింద పడిపోతుంది. బలం ఎక్కువ ఉంది కదా అని పొగరుగా ప్రవర్తించకూడదని చీమలు ఏనుగుకి బుద్ధి చెప్తాయి. చూసారా, దీంట్లో నీతి ఏంటంటే, బలము అధికారము ఉందని ఎవరి మీద పడితే వారి మీద పెత్తనం చేయకూడదు. చేస్తే ఏనుగు పట్టిన గతే పడుతుందని మనము ఈ కథ ద్వారా గ్రహించాలి. ఇప్పుడు నా వాయిస్ని తగ్గించి ఈ కథని మీరు శ్రద్ధగా చదవండి, చక్కగా అవగాహన చేసుకోండి. సొంత మాటల్లో మీ తోటి వారికి, మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారికి చెప్పండి. చెప్పిన తర్వాత మొన్న చెప్పినటువంటి కథలాగే ఈ కథని కూడా మీ సొంత మాటల్లో నోట్స్లో రాయండి. ఈ కథలో ఉన్నటువంటి చిత్రాన్ని మీ నోట్బుక్లో గీయండి. తర్వాత ఈ కథలో ఉన్నటువంటి సరళ పదాలు, ద్విత్వ పదాలు, సంయుక్త పదాలని గుర్తించి జాబితా రాసి చూడకుండా దాన్ని మీ ఇంటి వారితో డిక్టేషను పెట్టించుకోండి. ఓకేనమ్మా. ఈ కథను సొంత మాటల్లో ఎలా చెప్పాలంటే, అనగనగా అడవిలో అహంకారంతో తిరిగి ఒక ఏనుగు ఉండేది. ఆ ఏనుగు చాలా పెద్దది. తన పెద్ద శరీరంతో గర్వపడేది. నేనే ఈ అడవికి పెద్ద అనుకుంటూ గర్వపడుతూ ముందు వెనుక చూడకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయేది. అలా నడుచుకుంటూ వెళ్తున్నటప్పుడు ఒక చీమల పుట్టని తొక్కేసిందనమాట. ఆ చీమలు ఆ పుట్టను తొక్కేయడంతో చీమలన్నీ కూడా కోపంతో తిరగబడతాయి. దానికి ఏనుగు, మీరంతా చిన్న ప్రాణులు, మీకంతా కోపం ఎందుకు, కొంచెం తగ్గి ఉండండి, లేదంటే మొత్తాన్ని తొక్కేస్తానంటూ చీమలని బెదిరిస్తుంది. అప్పుడు ఆ చీమలన్నీ ఒక చోట చేరి ఈ ఏనుగు అహంకారాన్ని ఎలాగైనా అణచిపెట్టాలి, ఏనుగుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చీమలన్నీ ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాయన్నమాట. వచ్చి ఒకరోజు ఏనుగు వస్తూ ఉంటే చీమలన్నీ కలిసి ఏనుగు మీదకి ఎక్కి కుట్టడం ప్రారంభిస్తాయి. చెవులోనికి కొన్ని దూరిపోతాయి, కంటిలో కొన్ని కుడతాయి, ముక్కులోకి కొన్ని దూరిపోతాయి. ఆ విధంగా ఏనుగుకి చాలా విసుగు పుట్టేంత వరకు చీమలు పుడుతూనే ఉంటాయన్నమాట. దానితో ఏనుగు కళ్ళు మూసుకుపోయాయి. దీంతో ఏనుగుకి కళ్ళు కనబడకుండా, చెవులు కూడా వినబడకుండా పోయాయి అన్నమాట. ఒకసారి చెట్టుకు కొట్టేసుకొని చెట్టుకి ఢీకొని కిందను కూడా పడిపోతుంది. కాబట్టి ఏనుగుకి ఎక్కువ బలం ఉందని పొగరుతో ప్రవర్తించడం వల్ల చీమల చేతిలో చెక్కి తన అహంకారము పోయిందనమాట. చీమల చేతిలో చిక్కి తను అహంకారం పోయింది, తనకి బుద్ధి వచ్చిందనమాట అని ఈ కథను మీ సొంత మాటల్లో మీరు మీ తోటివారికి చెప్పాలి. ఇది ఈరోజు కథ. అందరూ చక్కగా విన్నారు కదా, నేను చెప్పిన ఫాలో అవుతారు కదమ్మా. చక్కగా ఈ కథని అర్థవంతంగా చదవడం నేర్చుకోండి. ఓకేనా? అందరికీ
బాయ్. తర్వాత ఇంకొక కథతో ఇంకొక వారం మళ్ళీ కలుసుకుందాం. సెలవుల్లో మేము చెప్పిన వర్కులన్నీ బాగా చేస్తున్నారు కదా. ఎండల్లో తిరగకుండా చక్కగా ఇంటి దగ్గర సాయంత్రం పూట అమ్మా నాన్న దగ్గర కూర్చొని మేము ఇచ్చిన వర్కులన్నీ ఫాలో అవుతూ, ఇంకా రీడింగ్ యాక్టివిటీస్ కూడా, సమ్మర్ రీడింగ్ యాక్టివిటీస్ కూడా మీకు గ్రూపుల్లో పెడుతున్నాము. అవి కూడా సాధ్యమైనంత వరకు ఫాలో అవుతూ మీ జ్ఞానాన్ని ఈ సమ్మర్ హాలిడేస్లో చక్కగా పెంచుకుంటారని మేమందరము ఎంతో ఆశిస్తున్నాం.